మ్యాజిక్ సినిమా అమ్హారిక. ఇది 2020 జమానా గురు. 3 గంటల సినిమాలు ఎవరు చూస్తారు అంటూ గంటన్నరకి కుదించేసిన మేకర్స్ ఇప్పుడు కత్తెరని పక్కన పెట్టేస్తున్నారు. మినిమం 3 గంటలు ఉంటే కానీ మా కానట్లేదు అంటూ లెంత్ పెంచేస్తున్నారు. అయితే ఇలా డ్యూరేషన్ మాయలో పడి ఎమోషన్ వదిలేయడం ఇక్కడ గమనార్హం. ట్రెండ్ మారిపోయింది. అంతా 2020ఏ. షార్ట్ అండ్ స్వీట్ గా ఉండాలి, అంతంత లెంత్ సినిమాలు ఎవరు చూస్తారు అంటూ ఏ సినిమాని చూసినా 2 గంటలు దాటించని మన మేకర్స్ ఇప్పుడు మళ్ళీ లెంత్ పెంచేస్తున్నారు. 3 గంటల పైన ఉంటే కానీ ఆనట్లేదంటూ కత్తెరని పక్కన పెట్టేస్తున్నారు. అయితే డ్యూరేషన్ పెంచిన మేకర్స్ ఎమోషన్ ని మిస్ చేయడమే ఇక్కడ మ్యాజిక్. అలా 1 కాదు 2 కాదు, దేవరా, గేమ్ చేంజర్, కన్నప్ప, కుబేరా, కింగ్డమ్ ఇలా ఏ సినిమా చూసినా భారీ కాస్టింగ్, టాప్ టెక్నీషియన్స్, కోట్ల కొద్దీ ఖర్చు, సంవత్సరాల తరబడి షూట్లు, ఫైనల్ గా 3 గంటల సినిమా. పోనీ ఏ సినిమా అయినా 3 వారాల పాటు థియేటర్ లో ఉందా అని భూతద్దం వెతికినా దొరకని పరిస్థితి. అయితే ఇదే లెంత్ తో వచ్చిన అర్జున్ రెడ్డి, ట్రిపుల్ ఆర్, పుష్ప 2 వంటి సినిమాలకి ఆడియన్స్ కాసుల వర్షం కురిపించారు కూడా. సో ఆడియన్స్ కి కావాల్సింది ఎమోషన్ కానీ డ్యూరేషన్ కాదని మేకర్స్ గ్రహిస్తే మంచిది. ఇక తాజాగా ప్రభాస్ రాజసాబ్ కూడా ఇప్పటికే 4.5 గంటల నిడివి వచ్చిందని, ఇక చిరంజీవి విశ్వంభర, బాలకృష్ణ అఖండ 2 3 గంటల లెంత్ లోనే వస్తున్నాయని టాక్. చూడాలి మరి ఈ సినిమాలైనా డ్యూరేషన్ మాయలో పడి ఎమోషన్ ని మిస్ చేయకుండా ఉంటాయో లేదో. ఓజీ 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 ఎక్కడ చూసినా ఇప్పుడు పవన్ నామస్మరణే. కారణం మరో నెల రోజుల్లో ఈ సినిమా థియేటర్లోకి ఎంట్రీ ఇస్తూ ఉండడమే. మరి ఆకాశాన్ని తాకుతున్న అంచనాల్ని పవర్ స్టార్ అందుకుంటాడా? హరిహర మిగిల్చిన సాడ్ మెమొరీస్ ని ఈ ఓజీ తుడిచేస్తుందా? ఈసారైనా యంగ్ హీరోలకి ధీటుగా వసూళ్లని కొల్లగొడతాడా? లెట్స్ వాచ్. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఇమేజ్, రికార్డ్ ఓపెనింగ్స్ తెచ్చే క్రేజ్, మెగాస్టార్ సపోర్ట్, అడుగు తీసి అడుగేస్తే చుట్టుముట్టే ఫ్యాన్స్, ఇలా లేనిదేదీ లేదు. కానీ కుర్ర హీరోలు అలవోకగా కొట్టేస్తున్న 100 కోట్లు కొట్టడానికి నానా కష్టాలు పడుతున్నాడు. వాస్తవానికి పవన్ ఇండస్ట్రీ రికార్డ్స్ చూసినప్పుడు ఇప్పుడున్న స్టార్స్ అంతా డక్కా మొక్కిలు తింటున్న వాళ్లే. రాను రాను పవన్ సినిమాల మీద ఫోకస్ చేయకపోవడం, అదే టైంలో సినిమా పాన్ ఇండియా ట్యాగ్ వేసుకోవడంతో యంగ్ హీరోలంతా దూసుకుపోయి 100 కోట్లు కొడుతుంటే పవన్ మాత్రం రీజనల్ నెంబర్స్ లోనే ఆగిపోయిన పరిస్థితి. అయితే పొలిటికల్ తో పాటు సినిమాలపై కాన్సన్ట్రేట్ చేసిన పవన్ కాస్త దూకుడు పెంచడం చూస్తే 100 కోట్లని టచ్ చేసేలానే కనిపిస్తున్నాడు. హరిహర మిస్ అయినా ఓజీతో రికార్డులని సెట్ చేస్తాడంటూ కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్ ని చూస్తుంటే ఇండస్ట్రీ సరికొత్త రికార్డ్స్ చూసేలానే ఉంది. ఇక సినిమా నైజాం 60 కోట్లు, ఆంధ్ర 70 కోట్లు, సీడెడ్ 25 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 5 కోట్లు, ఓవర్సీస్ 40 కోట్లు, ఇలా సాలిడ్ ఫిగర్స్ కి అమ్ముడుపోయినట్టు టాక్ వినిపిస్తోంది. అంటే రిలీజ్ కి ముందే ఆల్మోస్ట్ 200 కోట్లని పవన్ ఖాతాలో వేసుకున్నాడన్నమాట. ఈ లెక్కన కనీసం 400 కోట్ల గ్రాస్ ఓజీ సినిమా వసూలు చేయాలి. మరి పవన్ కళ్యాణ్ రీజనల్ సినిమాతో కెరీర్ హైయెస్ట్ 400 కోట్లు గ్రాస్ వసూలు చేస్తాడా? ఒకప్పుడు రికార్డులు సెట్ చేసిన పవర్ స్టార్ మరోసారి తన స్టామినా చూపిస్తాడా అన్నది సెప్టెంబర్ 25లో తేలిపోనుంది. ఒకవైపు తారక్, మరోవైపు తలైవా, ఇంకేం జోరు మీదున్న నరసింహుడు శాంతిస్తారనుకున్నారంతా. కానీ జరిగింది వేరు. భారీ సినిమాలు అనుకున్న కూలీ వాటులు కలెక్షన్స్ కొట్టలేక కళ్ళు తేలేస్తుంటే ఈ ఉగ్ర నరసింహుడు మాత్రం ఇదిగో అక్షరాల 300 కోట్లు కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేయడం ఇక్కడ విశేషం. కంటెంట్ ఈజ్ కింగ్ అంటూ మరోసారి ప్రూవ్ చేసింది మహావతార్ నరసింహ. స్టార్ కాస్ట్ నాకవసరం లేదంటూ 1 కాదు 2 కాదు, ఏకంగా 300 కోట్లని టచ్ చేసింది ఈ సినిమా. వాస్తవానికి ఆగస్ట్ 14న కూలీ వాటుల ఎంట్రీలతో సీన్ మారిపోతుంది అనుకున్నారంతా. కానీ భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు సోసోగానే ఆడడంతో మళ్లీ గర్జించడం మొదలెట్టాడు నరసింహుడు. అది కూడా అలా ఇలా కాదండో, ఈసారి యానిమేషన్ హిస్టరీలో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసేంత. గతంలో రజనీకాంత్ నటించిన కొచ్చాడియన్ చిత్రం 30 కోట్లతో టాప్ ప్లేస్ సొంతం చేసుకోగా మహావతార్ నరసింహ దానికి 10 కొల్లగొట్టి మరే సినిమాకి అందనంత దూరంలో ఉండడం ఒక విశేషమైతే, స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్ వంటి సినిమాలు దీని దరిదాపుల్లో కూడా లేకపోవడం మరో విశేషం. ఇక సినిమా విధ్వంసం విషయానికి వస్తే అశ్విన్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ 35 డేస్ రన్ తో ఇండియాలో 240 కోట్లు కొట్టగా వార్ 2 కూలీ థియేటర్స్ లో ఉన్నప్పటికీ 5వ వారంలో ఏకంగా 19 కోట్లకు పైగా
మెగా ఖాతాలో వేసుకుందంటే నరసింహుడి విధ్వంసం ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఇక విష్ణుమూర్తి దశావతారాల ఆధారంగా 7 భాగాలు తీస్తామని హోంబాలే ఫిలిమ్స్ అనౌన్స్ చేసింది కూడా. అంటే రాబోయే రోజుల్లో హోంబాలే ఫిలిమ్స్ పై కాసుల వర్షం గట్టిగానే కురిసే ఛాన్స్ ఉందన్నమాట. సినీ ఇండస్ట్రీ ఇక్కడ మేల్ డామినేషన్ మామూలుగా ఉండదు, అది అందరికీ తెలిసిందే. అయితే కాని పనులని కావాలని గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు ఈ ముద్దుగుమ్మలు. మొన్నటికి మొన్న హీరోలకి ఈక్వల్ గా రెమ్యూనరేషన్ కావాలని ప్రియాంక ఆశపడితే తాజాగా మా ఫొటోస్ ని పోస్టర్స్ పై వేయరంటూ ఇలా వాపోతుందట నటి జ్యోతిక. మేము హీరోలకి దీటుగా చేసినా వారికిచ్చే దానిలో 10% కూడా ఇవ్వరు అంటూ మొన్న మధ్య ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ మర్చిపోకముందే మరోసారి మేల్ డామినేషన్ ని టార్గెట్ చేస్తూ వైరల్ కామెంట్స్ వదిలింది నటి జ్యోతిక. సౌత్ ఇండస్ట్రీ సినిమా పోస్టర్స్ లో హీరోలే ఉంటారు, కానీ హీరోయిన్స్ కనిపించరని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తమ సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ లో తన ఫోటోను ఉంచారని, కానీ సౌత్ లో మాత్రం హీరోయిన్ల ఫోటోస్ ని పోస్టర్స్ పై పెట్టరని వాపోయింది ఈ కాలీవుడ్ స్టార్ వైఫ్. దక్షిణాదిలో ఎంతో మంది స్టార్ హీరోస్ తో తాను పనిచేసినా ఏ ఒక్కరు కూడా తమ సోషల్ మీడియాలో హీరోయిన్ల ఫోటోస్ ని పోస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపలేదని అసలు విషయాన్ని గుర్తు చేసుకుంది ఈ వెటరన్ బ్యూటీ. అయితే బాబులు డేట్స్ ఇస్తే చాలు మిగతా వారెవరిని అయినా పెట్టి సినిమాలు తీస్తామనే మేకర్స్ ఉన్న ఈ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఇలా ఆశపడ్డం కాస్త అత్యాశలాగానే కనిపిస్తోంది. ముందు ముందు అయినా మేకర్స్ లో మార్పు మొదలై హీరోయిన్స్ కి కూడా పెద్దపీట వేస్తారో లేదో. కుష్ లవ్ తన్మయి హీరో హీరోయిన్స్ గా వెంకట్ బులమణి దర్శకత్వంలో తెరకెక్కనున్న మైథలాజికల్ థ్రిల్లర్ మయూఖం సినటేరియా మీడియా వర్క్స్ బ్యానర్ పై శ్రీలత వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమా తాజాగా ముహూర్తం పెట్టుకుంది. ఇక ఈ సినిమా ముహూర్తం సన్నివేశానికి టీ సిరీస్ ప్రియాంక మన్యాల్ క్లాప్ కొట్టగా సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ కెమెరా స్విచ్ ఆన్ చేయడం విశేషం. I'm introducing my new and very worthful talents, a few talents. దీంట్లో సినిమాలో తెలుగు, తమిళ, కన్నడ సంబంధించిన ఆర్టిస్టులు ఇప్పుడు మోటే రాజేంద్రన్ కానీ, యతిరాజ్ గారు, సత్యప్రకాష్ గారు, సత్యరాజ్ గారు, ఇంకా ఒక మోస్ట్ పవర్ఫుల్ హీరోయిన్ వెరీ సూన్ నేను రివీల్ చేస్తాను. అది సో కొత్త టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేసిన వెంకట్ గారికి అండ్ శ్రీలత గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా డిఓపర్ మనోహర్ గారు, మీకు తెలిసిందే ఈ సినిమాని ప్రతి సినిమాలాగా ప్రమోట్ చేసి ప్రతి సినిమాలాగా చూసి ఆదరించి మమ్మల్ని ప్లీజ్ కొత్త టాలెంట్ని అప్రిషియేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం ఈ స్టోరీ విన్నప్పుడు నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. యాజ్ ఇంతకుముందు ఫిల్మ్లానే ఈ ఫిల్మ్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ పర్ఫామ్ చేయడానికి వస్తుంది అనేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నన్ను నమ్మి ఫస్ట్లోనే చూసి నువ్వు కరెక్ట్గా సెట్ అవుతావు అని చెప్పారు వెంకట్ గారు అండ్ శ్రీలత మ్యామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు బీ ఆన్ ద స్టేజ్. థ్యాంక్ యూ. This is my new steps in this industry. And I hope you guys will be liking that. And నేను నా డైరెక్టర్ని వెరీ పర్సనల్గా చూస్తున్నా. I know his vision. He dares to experiment a lot. And even in this movie Mayukam, not only in the business part, క్రియేటివ్ పార్ట్లో కూడా మేము ఎంతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. And we are using the latest technologies possible. And I hope you guys will be liking that. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై సంతోష్, గౌతమ్ రెడ్డి, రాకేష్ నిర్మిస్తున్న సినిమా సుందరాకాండ. నారా రోహిత్, వృత్తి వాఘాని జంటగా నటించిన ఈ సినిమాకి వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 27న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించింది మూవీ టీమ్. నేను పాట పాడి దాన్ని చెడదొట్టదలుచుకోలేదు. నేను జస్ట్ మాట్లాడతా. ప్రీ రిలీజ్ టైంలో నేను ఒకటి ఆడియన్స్ తోటి మాట్లాడుతూ నేను ఒకటి చెప్పా, అరే బాబు ఈ సినిమా నిజంగానే బాగుంది,
ఇవాళ థియేటర్లో మిస్ అయ్యి రేపు ఎప్పుడో ఎక్కడో చూసి అరే ఈ థియేటర్లో ఎందుకు మిస్ అయ్యాంరా అని అనుకునే సినిమా ఇది. మీరు అలా అనుకోకండి, ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ ఫిలిం అని. A lot of people are watching it in theaters. నా సొంత మా సర్కిల్లోనే ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళారు and they really liked second half really well. Rasina feedback, the movie reviews, everything was great. Thank you so much. And I knew this when I listened to the story actually. When the narration happened, appude naaku telusu actually. So the main reason the entire team here, we standing here is because of the script. So it's such a wonderful content. I don't have to say this now. So mundaina at least I have to I keep saying, but now I don't think I need this kind of a promotion because మీరు సినిమా చూస్తుంటారు, మీ అందరికీ తెలుసు ఇది ఎలాంటి ఒక నావెల్ యూనిక్ స్క్రిప్ట్ అని. The whole the audience especially, thank you so much for showing so much love and support towards our film. At first we all were really nervous with the topic, and we were like really nervous, and after the release, the reviews that we got, the love and the support that you guys have been showing towards our film, that was really overwhelming. And especially towards Ira, I have been seeing all the posts, all the Instagram stories and reviews that you guys are sharing. It really makes me so happy, and it encourages me to keep entertaining you people. So thank you so much for all the love. యాక్చువల్లీ ఈరోజు నేను ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఒక ముగ్గురు. సో ఫస్ట్ ఈజ్ ఆడియన్స్ ఫర్ యాక్సెప్టింగ్ ఆ ఫిలిం. చాలా హ్యాపీగా ఉండింది రెస్పాన్సెస్ అవి చూస్తుంటే. అందరూ నవ్వుకున్నారు అంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నవ్వించడం అంత ఈజీ కాదండి. సో ఐఎమ్ గ్లాడ్ పీపుల్ ఆర్ లాఫింగ్. నేను థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు జనాలు నవ్వుతున్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ దెన్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ అప్రిషియేషన్ వచ్చిందండి ఫర్ రైటింగ్ ఇది. సో రైటింగ్ గురించి చెప్పాలంటే ఐఎమ్ హ్యాపీ దట్ దే రోట్ నేను బాగా రాస్తున్నాను అని. ఆడియన్స్కి చాలా థ్యాంక్స్. ఇవాళ వరకు థియేటర్లో వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. అండ్ ఇంకా చూడని వాళ్ళు ఈ సినిమా చూడండి. దే ఆర్ అట్ అ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్. వీ హెవెంట్ హైక్డ్ ఆర్ ఇంకా వీ పుట్ అట్ అ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. సో మీరందరూ కూడా చూడని వాళ్ళు ఈ వీకెండ్ వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో, ఫస్ట్ నుంచి చెప్తున్నాను, సో హ్యాపీగా వెళ్ళి ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి వచ్చే ఒక మంచి చిత్రం ఇది. సో డెఫినెట్గా ఈ జానర్ రావట్లేదని ఫీల్ అవుతున్నారు. సో ఈ జానర్ ఇప్పుడు థియేటర్లో ఉంది. సో మీరందరూ ఫ్యామిలీస్తో హ్యాపీగా వెళ్ళి చూసే ఒక చిత్రం. ఇవి బిగ్ సినిమా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's Wardrobe Courtesy, Shopper Stop.